విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, గ్రూప్స్ ట్రైనర్ పాదం సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మన తెలంగాణలో. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా అండి. అండ్ గ్రూప్స్ ట్రైనర్స్ కి నోటిఫికేషన్ వస్తే చాలా హ్యాపీగా ఉంటది కదా సార్. అలాగనే తెలంగాణలో మనకు జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది. మళ్ళీ పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఆయన ఎలా ప్రిపేర్ కావాలి? సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ వచ్చింది. పోతే కొంచెం అక్టోబర్ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ కొంచెం నిదానంగా వస్తున్నవి. సో నూతన సంవత్సరంలో అంటే 2025 సంవత్సరం నుంచి ఒక్కొక్క జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ అనేది రాబోతుంది. ఇక మరి ఆ నోటిఫికేషన్లో భాగంగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ విధంగా ఏ టైప్ కోచింగ్లు తీసుకోవాలనే దానికి ముందు ప్రీ ప్లానింగ్లు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ బాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక సంవత్సరంలో నోటిఫికేషన్, ఏ రోజు నోటిఫికేషన్, అలాగే ఏ నెలలో ఎగ్జామ్ అనేది అది పరిపూర్ణంగా ప్రభుత్వం అనేది ప్లానింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ప్లానింగ్లో భాగంగానే అంటే ఏ క్వాలిఫికేషన్స్కి ఎవరనేది కూడా ముందే ప్రీ ప్లాన్లో ఉంచుకోవడం జరిగింది. ఏ ఎగ్జామ్స్ కానీ లేదా గ్రూప్స్ కానీ అలాగే కానిస్టేబుల్ కానీ అన్ని క్యాలెండర్ డేట్తో సహా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ అనేది ముందు నుంచి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సార్, జాబ్ క్యాలెండర్స్ అయితే వచ్చింది కదా, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి? ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వస్తే ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్? జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు అక్టోబర్ నుంచే ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల దృష్ట్యా, అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ అంశాలు అనేది కులగణన అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లనే ఈరోజు మనకు నోటిఫికేషన్ కాస్త ఆలస్యంగా రావడం జరుగుతుందిగా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆంధ్రాలో చూసినట్లు కూడా సేమ్ అదే సమస్య అనేది ఎదురైంది. ఆంధ్రాలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్లో రావాల్సి ఉంది. సో ఈ కుల వర్గీకరణ వలన సో నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది, కానీ రావడం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఆల్రెడీ జూనియర్ లైన్మెన్ కానీ, ఏఈ కానీ, జేఈ కానీ ఇవి ఆల్రెడీ అక్టోబర్లో డేట్ ఉండేది. సో ఇది జనవరిలో నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. బీటెక్ అయిన వాళ్ళు అలాగే డిప్లొమా అయిన వాళ్ళు ఇప్పటికే చాలామంది కోచింగ్లు తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్లో ఆల్రెడీ ప్రారంభమైనారు కనుక తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రిపరేషన్ సన్నద్ధం కావాలని కోరుచున్నాం. సార్, చూస్తే కనుక నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అని అంటున్నారు. పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటిది అండ్ ఎప్పుడు జరగబోతుంది? సో గ్రూప్ 3 ఎగ్జామ్ విజయవంతంగా సక్సెస్ అయింది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 16 తారీఖు ఉన్నది. అయితే ఆ రోజు సెంట్రల్ ఎగ్జామ్స్ కొన్ని ఉండడం వలన విద్యార్థులు ఏమని కోరుచున్నారంటే, ఆ రోజు ఆర్ఆర్బి మరియు బ్యాంకింగ్ ఎగ్జామ్ లాంటివి ఉన్నవి. మేము 2 ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకున్నాం కనుక ఒక ఎగ్జామ్ రాస్తే ఇంకొక ఎగ్జామ్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికోసం ఒక వారం రోజులు లేదా 10 రోజులు పోస్ట్ పోన్ చేయాలని చాలా రోజుల నుంచి విద్యార్థులు కోరుతున్నారు. చాలామంది అంటే మంత్రులను కానీ అధికారులను కానీ అప్లికేషన్ రూపంలో చెప్తున్నారు. కానీ ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అయినటువంటి ఎగ్జామ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్ పోన్ కావాలనేమో విద్యార్థులు కోరుతున్నారు. మరి అవుతుందా కాదా అనేది ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? కొత్త నోటిఫికేషన్లు క్యాలెండర్ ప్రకారం ఆల్రెడీ మే నెలలో గ్రూప్ 2 అని చెప్పింది. కానిస్టేబుల్ ఏమో సెప్టెంబర్లో అని చెప్పింది. అలాగే ఏ ఎగ్జాము 2024 అక్టోబర్లో అని చెప్పింది. సో ఈ కులవర్గీకరణ వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ 2025 సంవత్సరంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడానికి ఇది చక్కని అవకాశంగా, అంటే జనవరి నుంచి దాదాపు నోటిఫికేషన్లు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రతి నోటిఫికేషన్లో జాబ్స్ వేకెన్సీ ఎన్ని చూపించారు. అలాగే రీసెంట్గా మనం నిన్ననే చూసాం, టీఎస్పీఎస్సీ న్యూ చైర్మన్గా బుర్ర వెంకటేశం ఐఏఎస్ గారిని ప్రభుత్వం నియమించింది. సో ఈయన నియామకాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక రాబోయే నోటిఫికేషన్లు అన్ని త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని మనకు తెలియజేయడం జరుగుతుంది.
అంటే 2025లో వచ్చే నోటిఫికేషన్స్కి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ వాళ్ళ ప్రిపరేషన్? ఇంకా చాలామంది చూసినట్లయితే విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుదాంలే, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి, రద్దు అవుతున్నాయి, ఇక మిగతా ఎప్పుడైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ నిరుద్యోగులు ఎప్పుడు నిరాశ పడకూడదండి, ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా జరుగుతుంది. సో దానికి ఎగ్జామ్ రేపే జరిగితే నువ్వు రేపే ఎగ్జామ్ రాయగలుగుతావా అనే నినాదంతో ఉండాలి. సో అంటే ఆ మాత్రం కెపాసిటీ మీకు ఉన్నదా? ఇప్పుడు మనం గత ప్రభుత్వం చూసినట్లయితే 2016లో నోటిఫికేషన్ వస్తే 2019లో నియామకమైంది, అంటే దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టింది. సో అంటే ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రభుత్వ జాబ్ కావాలంటే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక 3 నెలల సమయం పట్టవచ్చు, 6 నెలల సమయం పట్టవచ్చు, లేదా సంవత్సరం సమయం పట్టవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మొన్న డిఎస్సి ఎగ్జామ్ చూడండి, కేవలం 66 రోజుల్లో మాత్రమే ఎగ్జామ్ పెట్టేసి జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చింది. సో కొన్ని సందర్భాల్లో ఫాస్ట్గా అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా అవుతుంది. సో ఆలస్యం అయినంత మాత్రాన నిరాశపడి పుస్తకాలు పక్కన పెట్టవద్దు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, పట్టుదలతో చదవాలి, ఉద్యోగం సాధించాలని కోరుతున్నాం. సార్, ఆంధ్రాలో డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు, ఎందుకు సార్? డిఎస్సి నోటిఫికేషన్స్ అనౌన్స్ November 3 అని గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో అక్కడ కూడా సేమ్ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లో ఉన్నటువంటి సమస్యల వలన నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అయితే రిజర్వేషన్స్ అనేది విద్యార్థులు లాస్ అవుతారనే ఉద్దేశంతో నోటిఫికేషన్లు 2 నెలలు ఆలస్యం అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ వర్గీకరణ అనేది మరి డిసెంబర్ చివరి వరకు పూర్తి అయితే నెక్స్ట్ జనవరిలో నోటిఫికేషన్ వస్తే విద్యార్థులు నష్టపోకుండా ఉండడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఆలస్యం చేస్తున్నారు. ఓకే, కొంతమంది పిల్లలు నోటిఫికేషన్ పడిన తర్వాతనే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు కదా ప్రిపేర్ అవ్వడానికి. అలాంటి వాళ్ళలో ఒకవేళ ఆ టైంలోకి నోటిఫికేషన్ పడ్డప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయా సార్? ఒకవేళ అలా రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ రావాలంటే ఎప్పుడు ప్రిపేర్ కావాలి? సో ఒకప్పుడు పోటీ తక్కువ ఉండడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 నెలల సమయం ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాగో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి కదా, సో 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం సమయం ఉంటుందిలే అని అనుకుంటున్నారు. కానీ అంటే అందులో కూడా విద్యార్థుల ఆలోచన ఏమిందంటే గత ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కోర్టులకు వెళ్ళడం, పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి జరిగింది. కానీ ఇప్పుడు ఒకవేళ పోస్ట్ పోన్ జరగకపోతే కేవలం 3 నెలల మాత్రమే సమయం ఉంటుంది. మరి ఆ 3 నెలల సమయంలో దాదాపు 14 సబ్జెక్టులు, ఒక్కొక్క ఎగ్జామ్స్ చూసినట్లయితే ఒక గ్రూప్ 2 ఎగ్జామ్కి 4 పేపర్లు అంటే 600 మార్కులు, దాదాపు 14 సబ్జెక్టులు. ఒక సబ్జెక్టు చదవడానికి సమయము దాదాపు 15 నుంచి 25 రోజుల సమయం పట్టిందంటే 14 సబ్జెక్టు చదవడానికి సమయము కనీసం 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. మరి 6 నెలల సమయము నువ్వు గుర్తుంచుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది మన బ్రెయిన్ బట్టి ఆలోచించాలి. సో దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం ప్రిపరేషన్ ఉండాలి. మనం చూసినట్లయితే గత ఎగ్జామ్స్లో 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్లో 1/2 మార్కు 2 మార్క్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో పోటీ పడాలంటే ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్లు అంటే రీసెంట్గా బీటెక్ అయిపోయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు, మరి వాళ్ళకు కాంపిటేటివ్ అంటే కొత్తగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు 3 నెలల సమయం అనేది చాలా కష్టమవుతుంది. మళ్ళీ అలాగే చూసినట్లయితే 2014కు పూర్వం పరీక్షల్లో టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ పరీక్షల్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు చాలా మార్పులు చేసుకున్నాయి. అంటే 2014 పూర్వం ప్రశ్నను డైరెక్ట్ స్థాయిలోనే అడిగాడు, కానీ 2014 తర్వాత అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఒక క్వశ్చన్ని జతపరచము కానీ లేదా ఏ విధంగా అప్లికేషన్ వస్తున్నారు, లేదా కానిది ఏది, పాజిటివ్ క్వశ్చన్లు, నెగిటివ్ క్వశ్చన్లు అడుగుతున్నారు. మరి అలాంటి ప్రశ్నల్ని ఛేదించాలంటే 3 నెలల సమయం కాకుండా ఎక్కువ సమయం వెచ్చించినట్లయితే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని విశ్లేషించినట్లయితే నువ్వు ఆ ప్రశ్నని సాధించగలుగుతావు. ఓకే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం అవసరమా, లేకపోతే ఓన్ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చా సార్? ఇక కోచింగ్ తీసుకోవడం అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే జాబ్ అని చెప్పలేం, అలాగే కోచింగ్ తీసుకోకపోవడం వల్ల జాబ్ రాకుండా ఉంటుందని కూడా చెప్పలేం. ఎందుకంటే కోచింగ్ తీసుకొని జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోచింగ్ తీసుకొని జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మొన్న ఎగ్జామ్లో చూసినట్లయితే సివిల్స్లో ఒక గ్రామంలో
వెనుకబడినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో చూసి జాబ్ సాధించుకున్నది. అంటే అలా అని కోచింగ్ అవసరం లేదని చెప్పట్లేదు. కోచింగ్ అనేది నీకు 50% వరకు యూజ్ అవుతుంది. సో కోచింగ్ తీసుకోవడం వల్ల వివిధ సబ్జెక్టులు అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు సబ్జెక్టులు మీకు అర్థమయ్యే విధంగా బోధించడం జరుగుతుంది. రెండవది పోటీ అనేది తెలుస్తుంది. నువ్వు ఇంట్లో ఓన్ ప్రిపరేషన్ అవ్వడం వల్ల నేను ఒక్కదాన్నే అప్లికేషన్ చేస్తున్నా కావచ్చు అనుకుంటున్నావు. కానీ ఈరోజు మనం ఒక్కొక్క కోచింగ్లో దాదాపు 500 మంది నుంచి 600 మంది వరకు వస్తుంది. సో అందులో నీకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఉంటారు, నీకంటే తక్కువ చదివే వాళ్ళు ఉంటారు. అంటే నీకు పోటీ ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో కోచింగ్ తీసుకోవడం వల్ల నష్టం ఏమీ లేదని చెప్పొచ్చు. చాలా మంది పిల్లలు ఆన్లైన్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఆన్లైన్ ప్రిపరేషన్ చేసుకుంటే కనుక జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా సార్? సో కరోనా సమయం తర్వాత చాలామంది ఆన్లైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ వల్ల కొంచెం నష్టం ఉన్నది, కొంత ప్రాఫిట్ ఉందిగా చెప్పుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఆఫ్లైన్ క్లాస్కి ఆన్లైన్ క్లాస్ కంటే డౌట్ ఉంటే అడగడం, లేదా టీచర్ యొక్క అట్రాక్టివ్ అనేది, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది ఒక ఆఫ్లైన్కే చెందుతుంది. ఆన్లైన్ అనేది ఆరోగ్య సమస్యలు అంటే కంటి సమస్యలు కానీ తలనొప్పి సమస్యలు కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. కానీ ఎవరికి లబ్ధి పొందుతుంది ఆన్లైన్లో అంటే గృహిణులు కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళడం లాంటివి కుదరకపోయినప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం వాళ్ళకు ఉత్తమంగా చెప్పుకోవచ్చు. అంటే ఆన్లైన్ తీసుకోవడం వల్ల పూర్తిగా జాబ్ వస్తుందని చెప్పట్లేదు. ఎందుకంటే ఆన్లైన్లో పూర్తిగా అట్రాక్ట్ అయ్యే క్లాసెస్ ఉండవు. దాంతోపాటు సమాచారం పూర్తిగా లేనప్పుడు పుస్తకాలు కూడా మనకు అందుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఆన్లైన్ కేవలం నీకు దారి చూపించడానికి మాత్రమే పనిచేస్తుంది, కానీ పూర్తిగా ఆన్లైన్ మీదనే జాబ్ సాధించడానికి గ్యారంటీ అని చెప్పలేము. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 3 months టైం ఉంటుంది. ఆ 3 monthsలో ప్రిపేర్ అయిన వాళ్లకు జాబ్ రావడం సులభమేనా? చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి కోచింగ్ వచ్చిన తర్వాత ఆ 3 నెలలు మాత్రమే కరెంట్ అఫైర్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకైతే జాబ్ సాధించడానికి ఈజీ. కానీ నోటిఫికేషన్ వచ్చాక ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కేవలం నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే అది చాలా కష్టతరంగా అవుతుందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు గ్రాడ్యుయేట్ అయిపోయాక కాకుండా గ్రాడ్యుయేట్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ డిగ్రీ సెకండ్ ఇయర్లో కానీ లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది కాలేజీలు చూస్తున్నాం, అంటే డిగ్రీ కాలేజీలు కానీ బీటెక్ కాలేజీలు కానీ వాళ్ళకి కాలేజీలకు వెళ్ళి ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ స్టడీస్ జాగ్రఫీ హిస్టరీ వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. అంటే గ్రాడ్యుయేట్ పూర్తయ్యే లోపు నువ్వు ప్రభుత్వ ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని కాలేజీ యాజమాన్యాలు డిగ్రీలో ఉండగానే బీటెక్లో ఉండగానే కాంపిటేటివ్ పైన అవగాహన అనేది పెంపొందించడం జరుగుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ పూర్తవగానే 3 నెలల సమయంలోనే కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ చాలా మంది పిల్లలు చదువుతుంటారు, కానీ వాళ్ళ జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఎంత చదివినా కూడా కొంచెం లేట్గా, అంటే క్లెవర్ స్టూడెంట్ 10 నిమిషాల్లో చదివితే వాడు 20 నిమిషాలు 30 నిమిషాలు కూడా పడుతుంది. అలా ఉన్న సమస్య ఉన్న వాళ్ళకు మీరు టిప్స్ ఏమైనా చెప్తారా సార్? ఎలా చదివితే ఈజీ మెథడ్ ఏమైనా చెప్పగలుగుతారా? ఇక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో రాత్రి సమయాల్లో ఎక్కువ చదువుతున్నారు. రాత్రి సమయంలో చదవడం వల్ల నిద్ర అనేది కోల్పోతున్నారు. సో నిద్ర కోల్పోవడం వల్ల అది మెదడు మీద ప్రభావం పడి జ్ఞాపకశక్తి అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి ఒక రోజు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మెదడుకు తనకు విశ్రాంతి ఇవ్వడం వలన ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక మీరు అన్నట్టుగా కఠినమైన సబ్జెక్టులను గుర్తుంచుకోవడానికి కోడ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాగ్రఫీలో భారతదేశంలో మధ్యలో గుండా కర్కట రేఖ ప్రయాణం చేస్తుంది. కర్కట రేఖ ప్రయాణం చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే 8 రాష్ట్రాలు. మరి 8 రాష్ట్రాలు గుర్తుంచుకోవడానికి ఎలా అంటే చిన్న కోడ్ చెప్తున్నాను. రామ జాపత్రి గుచ్చమి. ఇది మీరు అనగలుగుతారా? రామ జాపత్రి గుచ్చమి. రామ జాపత్రి గుచ్చమి. చూడండి, ఒకసారి కోడ్ చెప్పగానే మీరు వెంటనే గుర్తుంచుకున్నారు. సో అలా గుర్తుంచుకోవడం వల్ల 8 రాష్ట్రాలు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, పా అంటే పశ్చిమ బెంగాల్, త్రి అంటే త్రిపుర, ఆ తర్వాత గు అంటే గుజరాత్, చా అంటే ఛత్తీస్గఢ్, మీ అంటే మిజోరాం.
అంటే చూడండి 8 రాష్ట్రాలు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. పదం ఒకసారి నేను అనగానే మీరు ఈజీగా అనేస్తారు. అలా కోడ్ సిస్టమ్ ద్వారా గుర్తుంచుకోవడానికి ఎక్కువ వీలుండదుగా చెప్పుకోవచ్చు. సార్, ఏ పుస్తకాలు చదివితే ఉద్యోగం రావడానికి ఈజీగా ఉంటుంది? సమయం ఎక్కువగా ఉన్నప్పుడు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని చదవాలి. ఎందుకంటే అకాడమీ పుస్తకాల్లో సారాంశాలు, ఇన్ఫర్మేషన్ అనేది చాలా లాంగ్గా, డెప్త్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు పబ్లికేషన్ పుస్తకాల్లో చూసినట్లయితే అందులో దాదాపు షార్ట్ కట్, అంటే పరీక్షలలో వస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లెవెల్లో మాత్రమే ఉంటుంది. కానీ 3 నెలల కోచింగ్ సమయం ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అకాడమీ పుస్తకాలు చదవకూడదు. ఎందుకంటే అకాడమీ పుస్తకాల వలన ఎక్కువగా సమయం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అలా కాకుండా ఎక్కువ సమయం ఉన్నప్పుడు అకాడమీ పుస్తకాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సమయం తక్కువ ఉన్నప్పుడు పబ్లికేషన్ పుస్తకాల్లో చేయాలి. ఇంకా ఎగ్జామ్ 1 వీక్లో 10 డేస్లో ఉన్నప్పుడు మాత్రం మనం రాసుకున్నటువంటి ఓన్ నోట్స్లో కొన్ని కీవర్డ్స్ లాగా రాసుకుంటామండి. ఓన్ నోట్స్లో ఆ ఓన్ నోట్స్లో ఉన్నటువంటి అంశాలను తీసుకోవాలి. లేదా ఇంకా రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రం కొత్త అంశాలను చదవకుండా కేవలం కీ పాయింట్స్ వర్డ్స్, అంటే ఒక లెసన్ని మనం షార్ట్ కట్లు తీసుకొచ్చి మైక్రో లెవెల్లో చేస్తాం. ఆ మైక్రో లెవెల్లో ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్ అంటాం. ఆ మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే సరిపోతుంది. సార్, చాలా మంది పిల్లలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఉంటారు. అంటే వాళ్ళు వేల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేరు పరిస్థితులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో పేదరికంలో ఉన్న వారి కోసం ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, మైనార్టీ స్టడీ సర్కిల్ ప్రభుత్వం తరపున ఉచిత కోచింగ్ మరియు ఉచితంగా హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే అర్హులైనటువంటి అభ్యర్థులు, అంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఐట్లను బట్టి అర్హులైన అభ్యర్థులు అందులో చేసుకోవచ్చు. దానికి కూడా అర్హులు లేనటువంటి పేద విద్యార్థులు ఉన్నట్లయితే ప్రభుత్వ లైబ్రరీలు ప్రతి జిల్లాలో లైబ్రరీలు ఉన్నవి. సో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో లైబ్రరీలు లేదా స్టడీ హాళ్ళు లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇక అది కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన విక్రమ్ టీవీ వాళ్ళు కూడా చాలా క్లాసెస్ అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా చెప్తున్నారు. సో వీటి ద్వారా కూడా వినొచ్చు. ఎందుకంటే అలా కూడా ఉద్యోగం సాధించవచ్చా అంటే ఇంతకుముందే చెప్పామండి. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో చూసి క్లాసెస్ విని దాదాపు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. గతంలో మనం ఇంటర్వ్యూలో చూసామండి. అలా పేదరికంలో ఉన్నవారు కోచింగ్ లేకపోయినా కానీ పుస్తకాలను, యూట్యూబ్ ఛానల్ని, ఆన్లైన్ క్లాసెస్ విని కూడా ఉద్యోగం సాధించడానికి ఆస్కారం ఉంది. అంటే కొంతమంది విద్యార్థులు వస్తారు, మనకు కోచింగ్ సెంటర్స్ కోసం రీసెర్చ్ చేస్తుంటారు. ఆన్లైన్లో కానివ్వండి, లేకుంటే ఆఫ్లైన్లో కానీ రీసెర్చ్ చేస్తుంటారు. ఒక మంచి విద్యార్థి ఒక కోచింగ్ సెంటర్ ఎంచుకోవాలంటే ప్రధానంగా చూడాల్సిన లక్షణాలు ఏంటి? కోచింగ్ సెంటర్ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీల అంశాలు, ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా లేదా అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. 2, ఫ్యాకల్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ తరగతులు వినడం, క్లాసెస్ వినడం ఎంత ఇంపార్టెంటో అంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు క్లాసెస్ అయిన తర్వాత ఈవినింగ్ ఆ రోజు జరిగినటువంటి లేదా దానికి ముందు రోజు జరిగినటువంటి క్లాసెస్ పైన చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం, ప్రతి సాటర్డే సండే గ్రాండ్ టెస్టులు పెట్టడం. అంటే మన అంశాలు నేర్చుకోవడంతో పాటు ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ఎగ్జామ్స్ మాత్రమే తెలియజేస్తుంది. ఆ ఎగ్జామ్స్ ఏ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్లను చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తున్నది, ఎంతవరకు మనం సాధించడం అనేది ఒక పరీక్షలు మాత్రమే మనకు తెలియజేస్తవి. సో ప్రతి అభ్యర్థి టెస్టులు మాత్రం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే టెస్టులు రాయనట్లయితే మనం డైరెక్ట్ ఎగ్జామే, ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ రాసినట్లయితే ఏ మార్కుల వరకు ఏ స్టేజ్లో ఉన్నామనేది తెలియదు. సో డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు ఏ మార్కుల వరకు వస్తుంది, నువ్వు ఉద్యోగం సాధించడానికి దగ్గరలో ఉన్నావా, దూరంలో ఉన్నావా అనేది పరీక్షలు అనేది తెలియజేస్తాయి. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేసే పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినట్లయితే వెంటనే మోడిఫికేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈరోజు 2 గంటలు చదివాము, అందుకని నాకు 150కి 60 మార్కులు వచ్చాయి. మరి రేపటి నుంచి 6 నుంచి 8 గంటలు చదువుతాం. ఎందుకంటే కనీసం 150కి 120 నుంచి 135 మార్కులు సాధిస్తేనే ఉద్యోగం సాధించే రోజులు ఇవి. సో అలాంటప్పుడు సమయం ఎక్కువ చదవాలి అని అన్నప్పుడు మరి పరీక్షలు మన స్థాయి అనేది తెలియజేస్తుంది. అంటే చాలా వరకు పిల్లలు ప్రిపేర్ అవుతారు, నోటిఫికేషన్ వచ్చిందని అంటారు,
ఉంటారు. ఒకటే స్పాట్ లో నోటిఫికేషన్ ఏదైతే డేట్స్ ఇస్తారో అవి పోస్ట్పోండ్ అయిపోతుంటాయి. అలాంటి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు? అంటే కొంచెం డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. ఇంత ప్రిపేర్ అయ్యామే, ఈ డేట్ కి మనకు జరుగుతలేదు అని పోస్ట్పోండ్ అయ్యే సందర్భాలు కూడా కొన్ని ఉంటుంటాయి. అలాంటి విద్యార్థులకు మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు? వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు మీరు అడిగిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తెలంగాణ జరుగుతున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ దాదాపు ఇప్పటి వరకు 3 నుంచి 4 సార్లు లేదా 2 నుంచి 3 సార్లు రద్దు అయినది, పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మరి కొన్ని సంవత్సరాల నుంచి హాస్టళ్లలో ఉండి కుటుంబానికి దూరంగా ఉండి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన పొలాలు అమ్మి ఇల్లు అమ్మి హాస్టళ్లలో ఉండి కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నవారు. సో మరి వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది డిప్రెషన్ కి లోనై కొంతమంది సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు. మీరు అన్నట్టుగా డిప్రెషన్ కి వెళ్తున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్స్ అయినా పోస్ట్ పోన్ అయినా సో ఎలాంటి నిరాశను చెందకుండా గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2, గ్రూప్ 2 కాకపోతే గ్రూప్ 3, గ్రూప్ 3 కాకపోతే గ్రూప్ 4 ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం పట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళగలని నమ్మకం కల్పించాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు చదువుకున్నటువంటి జ్ఞానం, నువ్వు చదువుకున్నటువంటి పుస్తకాలు వృధా కావు. ఎందుకంటే గ్రూప్ 1 కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఏదో ఒక ఉద్యోగం సాధించగలమనే నమ్మకం కల్పించుకోవాలి కానీ డిప్రెషన్లకు గురి కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత అయినా కూడా ఆ పోస్టులు వేకెన్సీ ఉంటాయి కదా. సో ఆ వేకెన్సీలు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ లోపు గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది. సో గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన తర్వాత కూడా నువ్వు గ్రూప్ 2 కూడా సాధించవచ్చు. ఎందుకని మనం రీసెంట్లో చూస్తున్నాం, మొన్న చాలా మంది చివరి సంవత్సరం కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు కానిస్టేబుల్ రిజల్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళారు. వాళ్ళు మొన్న November 23 పిఓపి కంప్లీట్ అయిన తర్వాత అంటే పరేడ్ గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చారు. సో అలా కానిస్టేబుల్ నుంచి మరి చాలా మంది అమ్మాయిలు గ్రూప్ 4 జాబ్కి వెళ్ళిపోయారు. అంటే ఒకసారి ఒక ఉద్యోగం సాధించిన తర్వాత ఉన్నత ఉద్యోగం కోసం మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాయొచ్చు. అంతేగాని డిప్రెషన్కి వెళ్ళి నిరాశకు గురి కాకూడదని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా సార్. అంటే గ్రూప్స్ అనేది స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? అంటే గ్రూప్స్ కోచింగ్ తీసుకోవాలని మనకి గ్రూప్ ఈ ఫలానా అయితే సెట్ అవుతుంది మనకని కొంతమందికి అవగాహన ఉండదు. అందరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, అందరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారు, కానీ వాళ్ళ స్టాండర్డ్ వచ్చేసి కొంచెం డౌన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి కోర్సెస్ లో జాయిన్ కావాలి? మనం చాలా మంది డిగ్రీ వరకు అకాడమిక్ ఇయర్ చదవడం వరకు క్లాస్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అలాగే కొంచెం డల్లర్స్ అని ఉంటుంది. కానీ కాంపిటేటివ్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్లెవర్లైనా ఉద్యోగం సాధించకపోవచ్చు, కానీ డల్లర్లు కూడా ఉద్యోగాలు సాధించవచ్చు. ఎందుకంటే మనం డిగ్రీ వరకు చదివిందంతా అకాడమిక్ ఇయర్ అంటే డిస్క్రిప్టివ్ టైప్ రాయడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గ్రూప్ 1 మెయిన్స్ మినహా గ్రూప్ 1 ప్రిలిమినరీ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే బబ్లింగ్ చేసే విధానమే ఉన్నది. అంటే నీకు రాయడం సరిగా కాకపోయినా ప్రశ్నను గుర్తించి సరిగా బబ్లింగ్ చేసినట్లయితే ఉద్యోగం సాధించడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ మన సబ్జెక్టు నేర్చుకొని అక్కడ ఆన్సర్ని గుర్తించినట్లయితే ఉద్యోగం సాధిస్తాం. సో దానికోసం కొంచెం అంటే ఉన్నతంగా చదివే వాళ్ళకు డల్లర్గా చదివే వాళ్ళు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు స్పీడ్గా ఉండరు కనుక. సో ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మనం సబ్జెక్ట్ను అవగాహన చేసుకొని జాబ్ సాధించుకోవచ్చు. జాబ్ సాధించాలంటే డైలీ ఎన్ని అవర్స్ చదివితే మనం జాబ్ సాధించగలుగుతాం సార్? ఒకప్పుడు పోటీ లేనప్పుడు 2-3 గంటలు మాత్రమే చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు పోటీ తీవ్రంగా అయినది. సో ఒక్కొక్క వ్యక్తి కనీసం మనం ప్రైవేట్ స్టడీ హాల్లో చూస్తున్నాం, లేదా చిక్కడపల్లి లైబ్రరీలో చూస్తున్నాం, దాదాపు 12 నుంచి 16 గంటల వరకు వాళ్ళు స్టడీ హాల్ లైబ్రరీలోనే ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఒక 12 నుంచి 14 గంటలు అంటే ఇక తినడానికి బ్రేక్ఫాస్ట్లకు బ్రేక్లో ఒక 2-3 అవర్స్ తీసేసినా కానీ మినిమం 8 to 12 అవర్స్ చదువుతున్నారు. సో అంత చదవకపోయినా కనీసం నిద్ర అన్నీ తీసేసి 6 to 8 అవర్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 నుంచి 8 గంటలు ఈ జనరేషన్లో చదవకపోతే ఉద్యోగం సాధించడం చాలా కష్టం. ఓకే, చాలా మంది పుస్తకాలు చదువుతూనే ఉంటారు. దే విల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఏముండదు. అలా పుస్తకాల పురుగు అంటారు వాళ్ళను. అంటే పుస్తకాల పురుగు ఉన్న ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించగలుగుతాడా సార్? అంటే కొంతమంది పిల్లలేమో చదవరు, అసలు నార్మల్ గా చదవాల్సిన టైం మీరు ఏదైతే టైం చెప్పారో ఆ టైం చదువుతారు, తర్వాత పెట్టారు, కానీ వాళ్ళు సాధిస్తారా? లేకుంటే వీళ్ళు పుస్తకాల పురుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించగలుగుతారా? చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే పుస్తకాలు ఎప్పుడు 24 గంటలు పుస్తకం పట్టుకునే ఉంటారు, కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ లో హార్డ్ వర్క్ తో
పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాల్సి ఉంటుంది. నేను 12 గంటలు చదివినా కానీ అయినా నాకు జాబ్ రాలేదు. ఆయన మా పక్కన ఉన్నటువంటి స్నేహితుడు రోజుకు 4 గంటలు చదివాడు కానీ ఆయనకు జాబ్ వచ్చిందని వీళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్. ఆయన ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే 25 సెకండ్లు చేస్తాడు, కానీ అదే ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి 2 నిమిషాల సమయం పడుతుంది. అంటే నీకు కష్టపడే తత్వం ఉంది కానీ స్మార్ట్ వర్క్. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే కాకి ఒకప్పుడు కుండలో నీళ్లు తాగాలంటే ఆ కుండలో నీళ్లు పైకి రావాలంటే ఒక్కొక్క రాయి తెచ్చుకొని కష్టపడి ఆ కుండలో నీళ్లు పైకి వచ్చి తాగేది. కానీ ఇప్పుడు అంత కష్టపడే తత్వం లేదు, అందరూ స్మార్ట్ వర్క్లు చేస్తున్నాడు. ఆ స్మార్ట్ వర్క్ ఇప్పుడు ఏంటిది, ఒక స్ట్రా వేసి తాగడం స్మార్ట్ వర్క్. అంటే రాయలు తీసుకొచ్చి అందరు చేస్తున్నారు కానీ అంత హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అంటున్నాం. ఆ కాకి అలా ఆలోచించి ఒక స్ట్రా తెచ్చుకొని వాటర్ తాగుతుంది, అది స్మార్ట్ మెథడ్. కోచింగ్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ ఉద్యోగం సాధిస్తారని గ్యారెంటీ ఉందా సార్? అంటే ఓన్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు సాధించలేరా? ఓన్గా ప్రిపేర్ అయినా కూడా ఉద్యోగం సాధించవచ్చు, కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఉద్యోగం సాధించవచ్చు. కానీ కోచింగ్ తీసుకోవడం వల్ల ఒక 50% నీకు వే ఆఫ్ మెథడ్ అనేది తెలిసిపోతుంది. అలాగే దాంతోపాటు ఇక ఇటీవల కాలం చూస్తున్నాం మనం సివిల్స్లలో ఇంట్లో ఉండి ప్రిపరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనకు మార్కెట్లో దొరికే ప్రతి క్లాసు కానీ ఆన్లైన్ క్లాసు కానీ లేదా మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క పుస్తకం కానీ మనకు ఆన్లైన్లో గూగుల్లో అవైలబుల్లో ఉంది. సో అంటే మొబైల్ మనకు అవైలబుల్లో ఉండడం వలన దీనివల్ల ఓన్గా ప్రిపరేషన్ కూడా సాధించుకోవచ్చు. బట్ దానికి తగ్గట్టుగా మన హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉండాలి. సో అన్ని విషయాలు మనకు తెలియట్లేదు అనుకున్నప్పుడు మాత్రం కోచింగ్ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ ని ఎలా డివైడ్ చేసుకోవాలి అండ్ ఎలా చదివితే ఈజీ మెథడ్ లో మనకు తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ నేర్చుకోవడానికి? సో చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, ఒక జాగ్రఫీ లేదా ఒక పాలిటీ తీసుకుంటున్నారు. పాలిటీ సబ్జెక్ట్ అయ్యారాక ఒక 10 days రాక మిగతా సబ్జెక్టులను ముట్టారు. కానీ అలా చేయడం వల్ల మిగతా సబ్జెక్టులు ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ సబ్జెక్ట్ నేర్చుకున్నది మళ్ళీ నేర్చుకోవడానికి 3 నెలల సమయం పడుతుంది. అలా చేయకుండా ఒక మండే నుంచి సాటర్డే వరకు ఒక ప్లానింగ్ తీసుకొని ఆ ప్లానింగ్లో మండే టు సాటర్డే వరకు అన్ని సబ్జెక్టులు కవరేజ్ అయ్యేటట్టుగా ఒక చాప్టర్ని, జాగ్రఫీలో ఒక చాప్టర్, హిస్టరీలో ఒక చాప్టర్ అలా ప్రిపేర్ అవుతూ ఆ చాప్టర్కు అదే రోజు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక ఆదివారం మాత్రం అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేసినట్లయితే విజయం సాధించడానికి ఈజీగా ఉంటుంది. దీన్నే చాలా ఇన్స్టిట్యూట్లో ఇంటెన్సివ్ బ్యాచ్ లాగా కండక్ట్ చేస్తున్నారు. అంటే ఒక 3 నెలల సిలబస్ ఒకేసారి స్టూడెంట్కి ఇచ్చి మండే రోజు జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ హిస్టరీ ఫస్ట్ లెసన్, ట్యూస్డే రోజు ఎకనామిక్ ఫస్ట్ లెసన్, ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ చదవడం, అలాగే ఎగ్జామ్ రాయడం. ఇలా సండే వరకు ఆ 1 లెసన్లు అన్నీ కలిపి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం. ఇలా ఒక ప్లానింగ్ 3 నెలల ప్లానింగ్ అనేది ఒకేసారి ప్రిపరేషన్ చేసి స్టూడెంట్కి ఇస్తున్నారు. అలా ప్రిపేర్ అవ్వడం వలన, ఒక ప్లానింగ్ అవ్వడం వలన ప్రతి లెసన్ని క్షుణ్ణంగా చదివి ప్రతి లెసన్ని పరీక్షను ప్రాక్టీస్ చేసి విజయం సాధించడానికి దానికి దారి వేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారు కదా, అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? చాలామంది ఆర్థిక ఇబ్బందుల వలన పార్ట్ టైం జాబ్లు చేస్తూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఒకప్పుడు ఇది పాసిబుల్ అయ్యేది, కానీ ఇప్పుడు పోటీ తీవ్రతరం ఉండడం వల్ల జాబు ఏదైనా పార్ట్ టైం జాబులు చేస్తే మానేసి ప్రిపేర్ అవ్వడమే ఉత్తమం. ఇప్పుడు ఈ 2 నెలలు అంటే నోటిఫికేషన్స్ లేవు, జనవరి నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక పార్ట్ టైం జాబ్లతోటి ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టం, ఉద్యోగం ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే కనీసం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటే ఒక రోజు 6 గంటలు మాత్రం నువ్వు చదవగలుగుతావు. నువ్వు 6 గంటలు నువ్వు పనిచేసి వచ్చిన తర్వాత బ్రెయిన్ అలసిపోవడం వలన కేవలం 1-2 గంటలు మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. 1-2 గంటల ప్రిపరేషన్ తోటి ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమని నేను చెప్తున్నాను. అలాగే బ్రెయిన్ ఎంత పీస్ఫుల్ ఉంటే అంత గుర్తుంచుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. సో దానికి ఎక్కువ రెస్ట్ ఇస్తూ చదువుతూ ఉండాలి. సో నువ్వు పని చేస్తూ చేయడం వల్ల, అంటే చాలామంది సార్ ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా అంటే ఇక తప్పదు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఓ 3 నెలలు సమయం డ్యూటీ చేసి మనీని పొదుపు చేసి ఆ మనీని 3 నెలలు అంటే రాబోయే 4 నెలలు ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఆ 4 నెలల నోటిఫికేషన్లు నేను పని చేయకుండా ప్రిపరేషన్ ఉంటే మరి మనీ సేవ్ చేసుకొని ముందే ఉంచుకొని అలా ప్రీ ప్లాన్గా వెళ్ళాల్సి ఉంటుందని చెప్తున్నాను.
ఏ అకాడమిక్ బుక్స్ చదివితే ఏ టెస్ట్ పేపర్ రిఫర్ చేస్తే కనుక జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది సార్? సో పుస్తకాలు మాత్రం అకాడమిక్ పుస్తకాలు చదవాలి. ఇక క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అంటే ఏ బుక్స్ అయినా ఏమి కాదు. అలాగే ఇప్పుడు రోజు మ్యాగజైన్స్ చూస్తున్నాం, ఈనాడు కానీ, సూర్య పేపర్ కానీ, సాక్షి కానీ, వెలుగు కానీ, ప్రతి పేపర్లలో క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ వస్తున్నాయి చాప్టర్ వైజ్గా. నేను సూర్య పేపర్లో ప్రతి బుధవారం జాగ్రఫీ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ ఇస్తున్నాను. సో అలా ప్రతి సబ్జెక్టులు ప్రతి ఫ్యాకల్టీ ఏదో ఒక న్యూస్ పేపర్లు ఇస్తున్నారు. సో ఆ న్యూస్ పేపర్లో ప్రాక్టీస్ చేసినా కూడా మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుందిగా చెప్తున్నాను. సార్ మీరు కూడా న్యూస్ పేపర్లలో కొన్ని షాంపుల్ క్వశ్చన్ పేపర్ లాగా ఇవ్వడం జరుగుతుంటుంది కదా, మళ్ళీ మీరేమైనా పుస్తకం రాయడం జరిగిందా? రాస్తే ఒకసారి మాకు కూడా చూపెడతారా సార్? నేను లాస్ట్ ఇయర్ ఈ పుస్తకం రాశానండి, ఇండియన్ జాగ్రఫీ. ఇది ఓన్లీ తెలుగు మీడియం వర్షన్ అండి. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం కూడా ఆల్రెడీ రాశాను. నెక్స్ట్ అది ప్రూఫ్ రీడింగ్లో ఉన్నదండి. పుస్తకాలు ఎందుకంటే ఇది క్లాస్ నోట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే నేను క్లాస్లో ఏమైతే క్లాసు బోధన చేస్తానో, ఎక్స్ప్లెనేషన్ చేస్తానో, అదే ఎక్స్ప్లెనేషన్ షార్ట్ కట్స్ నోట్స్ వల్లే ఈ బుక్ను రూపొందించడం జరిగింది. అలాగే ప్రతి లెసన్కి బ్యాక్ సైడ్ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇలా ప్రతి సబ్జెక్ట్లో అంటే మిగతా ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఒక లెసన్ చాప్టర్ చదువుతూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది, మర్చిపోరు ఎక్కువగా. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. అండ్ మీ ఇన్స్టిట్యూట్లో కూడా చాలా మంది విద్యార్థులు వస్తుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూని మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.